పేరు మల్లేశ్వరి. నేను 7వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. మా పాఠశాల పేరు పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల గిద్దలూరు, మార్కాపురం జిల్లా. మా థీమ్ పేరు ఫిజిక్స్ ఇన్ యాక్షన్. ప్రాజెక్ట్ పేరు అదృశ్య శిర వెనుక ఉన్న రహస్యం. ప్రాజెక్టు ఉద్దేశం నిమ్మరసం, పాలు మరియు ఉల్లిపాయ రసం వంటి ఇంట్లోని వస్తువులను ఉపయోగించి అదృశ్య శిరాను తయారు చేయడం మరియు అవి ఎలా పనిచేస్తాయో వేడి వల్ల జరిగే మార్పును అర్థం చేసుకోవడం. కావలసిన వస్తువులు: సిరా కోసం నిమ్మరసం, పాలు మరియు ఉల్లిపాయ రసం. రాయడానికి ఇయర్బడ్స్, కాగితం, తెల్లటి కాగితం. వేడి కోసం క్యాండిల్. ప్రయోగ విధానం: తయారీ కోసం 3 వేర్వేరు కప్పుల్లో నిమ్మరసం, పాలు మరియు ఉల్లిపాయ రసం నుండి తీసిన రసాన్ని సిద్ధం చేసుకోవాలి. రాత: ఒక్కో ద్రవంతో ఒక్కో కాగితంపై రహస్య సందేశాలను రాయాలి. ఆరబెట్టడం: రాసిన తర్వాత కాగితాలను కాసేపు ఆరనివ్వాలి. అప్పుడు కాగితంపై ఏమీ లేనట్లుగా తెల్లగా కనిపిస్తుంది. పరిశీలన: కాగితాన్ని వేడి చేసినప్పుడు అప్పటి వరకు కనిపించని అక్షరాలు గోధుమ రంగులోకి మారి స్పష్టంగా కనిపిస్తాయి. సైన్స్ వెనుక ఉన్న అసలు కారణం: దీనిని కార్బనైజేషన్ లేదా ఆక్సీకరణం అంటారు. నిమ్మరసం, పాలు, ఉల్లిపాయ రసం ఇవన్నీ సేంద్రియ పదార్థాలు. వీటిలో కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. వేడి ప్రభావం: మనం కాగితాన్ని వేడి చేసినప్పుడు ఈ ద్రవంలోని రసాయన బంధాలు విచ్ఛిన్నమై కార్బన్ విడుదలవుతుంది. ఫలితం: విడుదలైన కార్బన్ గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెందడం వల్ల రంగు మారుతుంది. సాధారణ కాగితం కంటే ఈ ద్రవాలు తక్కువ వేడికే స్పందిస్తాయి. అందుకే కాగితం కాలక ముందే అక్షరాలు కనిపిస్తాయి. పూర్వకాలం రాజులు ఏదైనా రహస్య సందేశాలను చేరవేయడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ.